ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పెను. సలోమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనికి తోడయ్యుండి బహుఘనుడైన రాజుగా చేసెను. ఆ రీతిగా ప్రభువు తన రాజ్యాన్ని స్థిరపరిచిన తర్వాత సొలొమోను గిబియోనులో ఉన్న సమాజపు మందిరపు గుడారము యొద్ద తను బలులు అర్పిస్తూ వచ్చాడు. ఈ ఇత్తడి బలిపీఠము మీద 1000 దహన బలులు అర్పించిన తర్వాత రాత్రి స్వప్నమందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకేమి ఇవ్వగోరుచున్నానని ఆయనను అడుగగా సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసుకున్నాడు, నీవు నా తండ్రి అయిన దావీదు యెడల బహు కృప చూపిన వాడవు, అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. దేవా, నీవు నా తండ్రిని దావీదుకు చేసిన వాగ్దానం స్థిరపరచుము. ఈ విస్తారమైన నీ యొక్క గొప్ప జనమునకు న్యాయము తీర్చుటకు శక్తి ఎవడికి కలదని తను దేవుని ఎదుట మనవి చేసుకున్నాడు. ఇప్పుడు పరలోకపు తండ్రి ఈ రీతిగా సెలవిస్తున్నాడు, ఈ ప్రకారము యోచించి ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారికి రాజుగా నియమించి నా జనులను న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము తెలివి అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానము తెలివి నీకు ఇయ్యబడును. నీకు ముందుగా కానీ నీ తర్వాత కానీ ఏ రాజుకు కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదనని ప్రభు తనకి ప్రమాణం చేస్తూ వచ్చాడు. చెప్పిన ప్రకారము సొలొమోను జ్ఞానులలో జ్ఞానిగా ఎంచబడుతూ వచ్చాడు. మనకు జ్ఞానం కొదువుగుందా? ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థిద్దాము. ప్రభు అన్నిట్లో మనకు తోడుగుండి జ్ఞానం ఇచ్చి వివేచనిచ్చి మనల్ని నడిపించునుగా.